ఆఫీస్ బయట చెప్పులు విడిచి లోపలికి రావాలను అని సహజంగానే పలు కార్యాలయాల వద్ద చూస్తూ ఉంటాం. అది సహజమే. కానీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ బయట మాత్రం పాదరక్షలు ధరించి లోపలికి వెళ్ళండి అని బోర్డులు పెట్టారు. దీంతో అక్కడికి వెళ్తున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాలు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ సృజన కావాలనే ఈ బోర్డులు ఏర్పాటు చేయించారు. కొద్ది రోజుల క్రితం తనను కలిసేందుకు వచ్చిన రైతులు చెప్పులు బయట విడిచి లోపలికి రావడాన్ని ఆమె గమనించారు. ఆఫీస్ లోపల స్టాఫ్ అంతా పాదరక్షలు ధరించే తిరుగుతారు. కానీ అందరి ఆకలి తీర్చే రైతన్నలు మాత్రం చెప్పులు లేకుండా లోనకు రావడం ఆమెకు నచ్చలేదు. దీంతో తన క్యాబిన్లోకి ఎవరైనా చెప్పులతో రావచ్చని బోర్డు పెట్టించారు. పక్కా తెలుగు కుటుంబానికి చెందిన ఈ కలెక్టర్ సృజనమ్మ తన పనితీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నారు. పనుల విషయంలో అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ఉంటారు. ఆమె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. అదే సమయంలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. మెటర్నిటీ లీవ్ ఉపయోగించుకునే అవకాశం ఉన్నా సృజన అలా చేయలేదు. తన బిడ్డతో పాటే విధులకు హాజరై అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. సృజన తండ్రి బలరామయ్య రిటైర్డ్ ఐఏఎస్, ఆమె భర్త రవితేజ హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సృజన హైదరాబాద్లో చదువుకున్నారు. BA సెయింట్ ఆన్స్లో, MA హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో PhD చేశారు. IAS ఎక్కడన్నా తన మార్కు పాలన చూపించే సృజన సేవల్ని NTR జిల్లా వాసులు కొనియాడుతున్నారు.